నిద్రలో చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? 5 AM తర్వాత ఎక్కువగా వింటుంటాం. అవును. ఎందుకు అంటే అండ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ బెడ్లో వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టట్లేదు ఎందుకంటారు? యూజ్ ఆఫ్ స్క్రీన్స్. పడుకున్న పోస్చర్లో చూస్తుంటే కనుక యూఆర్ ఇన్వైటింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ డిసీజెస్. మన గాలి పారటానికి రెసిస్టెన్స్ అవ్వడం వల్ల మీకు స్నోరింగ్ లాగా వినిపిస్తుంది అది. సో లిటరలీ ఇట్ మీన్స్ గాలి మీ లంగ్స్ లోకి వెళ్ళట్లేదు. అప్పుడు చనిపోయే అవకాశం ఉంటుందా? చనిపోయే అవకాశం. గురక వల్ల డివోర్స్లు కూడా అయిపోతున్నాయంట. చాలా అలసిపోయాడు కాబట్టి గురకబెట్టాడు, బాగా నిద్రపోయాడు కాబట్టి గురకబెట్టాడు. నాకు గురకుంది, నాకు ఒక వ్యాధి ఉంది, నేను చూపించుకున్నాను, మీకు ఎవరైనా చెప్పారా? నో. మందు తాగితే మంచిగా నిద్ర వస్తుంది అంటారు. ఇజ్ ఇట్ కరెక్ట్? ఆల్కహాల్ తాగిన తర్వాత ఇమీడియట్ గా నిద్ర వచ్చినా కూడా, ఎక్కువ టైం పడుకున్నా కూడా, నెక్స్ట్ డే మార్నింగ్ దే వేకప్ అన్రిఫ్రెష్డ్. ఆల్కహాల్ ఇస్ అన్ ఎనిమీ ఫర్ స్లీప్. పడుకునే ముందు పాలు తాగితే మంచిగా నిద్ర పట్టద్దు అంటారు. నిజమేనా? జస్ట్ ఒక అలవాటు అంతే. ఒక నిద్రతో మీరు ఒక అలవాటు చేసుకుంటే ఆ పని చేస్తుంటే మీకు నిద్ర వచ్చేస్తుంది. రికమెండెడ్ స్లీప్ చాలా మంది 7 to 8 hours అంటారు. ఎన్ని గంటలు పడుకుంటే మంచిది? పడుకున్న తర్వాత మీరు ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలాన్ మస్క్ యాజ్ వెల్ యాజ్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా 4 to 5 hours పడుకుంటారంట. అది పాసిబుల్ అంటారా? వీ కెన్ డూ ఇట్ అండి. అలా మోగినప్పుడు లేవరు మోస్ట్ ఆఫ్ దమ్. స్నూజ్ చేస్తారు 10 minutes 15 minutes. ఇన్ఫాక్ట్ అలార్మ్ ఇస్ ఓన్లీ బ్యాడ్ ఐడియా. చాలా మంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, కొందరు కొడతారు కూడా, నిద్రలో తంతారంట. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా అండి ఇది. దీన్ని ఏమంటారంటే దే కెన్ రిసార్ట్ టు వైలెంట్ బిహేవియర్స్. అలాంటిదే సెక్షువల్ బిహేవియర్స్, వెరీ వైలెంట్. దీన్ని సెక్సామ్నియా అంటారు. అంటే నిద్రలో ఉన్న ఈ సమస్య వల్ల దే ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ వైలెంట్ సెక్షువల్ యాక్టివిటీస్. పిల్లల్లో కూడా చూసాం.